పాప నువ్వు పాస్పోర్ట్ తీసేవని చెప్పుద్ది. అప్పుడు నువ్వేం చెప్తావు? గుడ్ క్వశ్చన్. పాపాయమ్మ అనబడే ఈ పాప ఏంటిల్లు? పాప మేడం అసలు పేరు పాపాయమ్మ. బావా ఏదో అస్సలు తెలుగే రానట్టు బిల్డప్ ఇస్తుంది. ఈనాడు పేపర్ ఎలా చదువుతుంది? బేసిక్ గా పాపాయమ్మ కద్దిల్లు. యు ఆర్ రైట్ బావా. ఏంటా గుసగుసలో? గో అండ్ బ్రింగ్ 2 కాఫీస్. బావా నువ్విక్కడే ఉండి నా ఫోన్ కి రింగ్ ఇవ్వు. ఎందుకు? నువ్వు ఇవ్వు చెప్తా. సినిమా చదువు గాని. అలాగే నేను ఫోన్ చేసి ఏం మాట్లాడినా నువ్వేం మాట్లాడకూడదు, ఓకేనా? ఓకే. తీసుకోండి పాప మేడం. షుగర్ కరెక్ట్ గా వేసావా? మీ లెవెల్స్ కి తగ్గట్టుగానే వేసా బాబు సార్. వాట్ డు యు మీన్? అంటే నాకు షుగర్ జబ్బుందని నీ ఉద్దేశం? అంతే కదా బాబు. నువ్వు చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నావు. హోల్డ్ యువర్ టంగ్. అవును పాప, చాలా చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఫోన్ వచ్చింది, మాట్లాడొచ్చా? నీకు ఫోన్ వస్తే నాకెందుకు చెప్తున్నావు? మాట్లాడొచ్చో లేదో అని. డోంట్ ఇరిటేట్ మీ. విసిగించకు. థ్యాంక్ యూ పాప మేడం. హలో, ఎవరు? ఇక మొదలుపెట్టు. తిరుపతి నుంచి బాబా. అర్థమైంది. కంటిన్యూ. ఏరా బాబుగా ఎలా ఉన్నావు? నీకు బాగా ఎక్కువైందిరా. ఎముకలు ఎరగొడతా. ఏంటి? తెలుగులో ఏడవరా. నీ మొహానికి మళ్ళీ తొక్కలో ఇంగ్లీష్ ఒకటి. పాపా అదెవడ్ను అడ్డం పెట్టుకుని నన్ను బూతులు తిడుతోంది. చిన్నోర్మి ఎదవా, పెళ్ళానికి అంత భయపడతావేంట్రా హౌలా? విన్నావుగా, ఖచ్చితంగా నన్నే. నిన్నేనా లేకపోతే? అరే అంత క్లియర్ గా నా గురించి చెప్తుంటే నన్ను కాదంటావేంటి పాపా? పోరా బాబుగా, నీ సీట్ కింద 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకా బాబేంట్రా? ఏడ్చావులే, ముందు సరిగ్గా నడవడం నేర్చుకోరా ముష్టదవా. రే, నీ పెళ్ళ నిన్ను చంపేది గాని ఊరికే కుక్క పిల్లల తోకాడించుకుంటూ దాని వెనకే తిరక్కు. సరే ఉంటా. తిరుపతి నుంచి మా పెద్దమ్మ కొడుకు బాబుగడు బావా. ఓ, ఆ వరస్ట్ ఫెలో బాబుగడా? వాడొట్టి ఎదవని కూడా విన్నాను. కుత్తే కమిన్ గాడు కూడా బావా. ఓహో, అదేంటో బాబు సార్, వాడి పేరు కూడా బాబే, కానీ మీకు వాడికి అసలు పోలికే లేదు. చిచి, అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. హలో. బేబీ, హౌ ఆర్ యూ? సారీయా, ఇండియా వచ్చి చాలా రోజులైంది. ష్యూర్, ఈరోజు కలుద్దాం. లెట్స్ మీట్ టుడే. ఏంటి కుదరదా? బట్ వై బేబీ? ఓ, సర్వెంట్ రాలేదా? నో ఇష్యూ బేబీ, నేను పంపిస్తానుగా. 1 minute బాబు. అర్థమైంది పాప, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు, నాకు పూర్తిగా అర్థమైంది. హలో, మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో సర్వెంట్ రాలేదంట. మీరెళ్ళి
ఇల్లూడ్చి అంట్లు తోమి వంట చేసి బట్టలు ఉతికి అవి ఆరాక ఇస్త్రీ చేసి రండి. అలాగే అలాగే, నో వరీస్ బేబీ, గంటలో పంపిస్తాను. విన్నావుగా? ఒకసారి మీ బేబీ మేడం గారితో మాట్లాడొచ్చా పాప మేడం? బట్ వై? వెళ్ళమన్నారుగా, అడ్రస్ కనుక్కుందామని. బేబీ, నీ అడ్రస్ అంటే చెప్పు. పాప మజాక. చెప్పండి. నీకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఐడియా ఉందా? నీకు పంజాగుట్ట శ్మశానం ఐడియా ఉందా? అదే పంజాగుట్ట దాటగానే నాగార్జున సర్కిల్ దగ్గర రైట్ తీసుకోగానే లెఫ్ట్ లో వస్తుంది. ఏయ్, శ్మశానం ఏంటి? నిన్ను తగలెట్టడానికి. నా గురించి నీకింకా తెలీదు. ఆ పాప ఎమ్మేదో వాగుతుంది. దాని గురించి నువ్వేం పట్టించుకోకు. అసలేమనుకుంటున్నావే నువ్వు నా గురించి? దానికే తెలుసు నా గురించి. పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నారా? చంపేస్తానేమనుకుంటున్నారు? ఎక్కడ నేర్చుకున్నావే ఇన్ని బూతులు నువ్వు? తెలుస్తుంటాయిలే, సమయాన్ని బట్టి వాడుతుంటాను. నీకెప్పుడూ అవసరం రానివకే. అడ్రస్ ఇంతసేపు చెప్తుందేంటి పాప? ఒక్కసారి చెప్తే అర్థం కాదు కదా ఈ బ్లడీ హాఫ్ మైండ్ పీపుల్ కి. అంతేలే అంతేలే. ఇదిగోండి పాప మేడం, అడ్రస్ కరెక్ట్ గా విన్నావా? చాలా క్లియర్ గా చెప్పాను పాప మేడం. నువ్వు చెప్పడం ఏంటి? ఆవిడ కదా చెప్పాల్సింది. అదే అడ్రస్ చాలా క్లియర్ గా చెప్పారు. అరగంటలో వాళ్ళ పని మనిషి రాకపోతే మళ్ళీ కాల్ చేస్తానన్నారు. వస్తాను పాప మేడం. నమస్తే. నమస్తే. నేను మర్చిపోయాను. మనసేం బాలేదు. మందు తాగితే వద్దు, పగలు తాగితే అన్నయ్య తిడతాడు. మందు తాగకుండా సిగరెట్ తాగుదాం, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. శాంతి నాతో ఎందుకు మాట్లాడలేదు? తనకి నేనేం తక్కువ చేశాను? చెవుడు అనేది పెళ్లికి ముందు నుంచి ఉంది. ఇది కొత్తగా వచ్చిందేం కాదు. మరి ఎందుకు నాతో మాట్లాడటం లేదు? నాతో మాట్లాడకుండా అన్నయ్య ఉదయంతో మాట్లాడుతున్నా. లేదు, నాతో ఎందుకు మాట్లాడటం లేదో కారణం తెలుసుకునే వరకు నాకు మనశ్శాంతి లేదు. ఏంటి అలా చూస్తున్నావు? పొగ చెవులో నుంచి వస్తుందనే? వాడి పెద్ద సౌండ్ ఇంజనీర్ రా బాబు. అంటే బ్రహ్మచెవుడు. చెవుల్లో కర్ణబేరు లాంటి పార్ట్స్ ఏం లేవు, లోపలంతా డొల్లే. అందుకే చెవుల్లోంచి పొగ వస్తుంది. నిజమా?
ఏంటి అలా చూస్తున్నారు? అంటే మీరు శాంతి తాలూకు కదూ? శాంతి ఎవరు? ఓ, నా మీద నిఘా పెట్టిందా? నిజమేరా బాబు, నువ్వు అన్నదే కరెక్ట్. ఏంటి అలా చూస్తున్నారు? ముఖం మీద కోతులాడుతున్నాయా? వెళ్ళి చెప్పండి, నా తప్పేం లేదు. ఉంటే గింటే మీ అక్క తప్పే అని చెప్పండి. ఈ సడన్ గా అక్క ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏంటి, మీ అక్క తప్పేం లేదా? తప్పంతా నాదేనా? తప్పంతా నాదయ్యా వల్ల ప్రతి ఎదవా నన్ను అనేవాడు. ఇంట్లోనే కాకుండా బయట కూడా నేను ప్రశాంతంగా ఉండట్లేదు. అమ్మ సల్లంగా చూస్తుంది, మీ బాగుంటది. తీసివ్వు. ఇక నీకు తిరుగులేదు. నువ్వు అనుకున్నదల్లా బంగారమే. ఎల్లు, జాగ్రత్తగా ఎల్లు. ఇక నాకు తిరుగులేదు. ఈ 2 రోజుల్లో బత్యం గడిచిపోద్ది. హ్యాపీ. 5, 10 ఇవ్వాల్సింది ఏకంగా 1000 రూపాయలు ఇచ్చి కాళ్ళు ముక్కాడంటే ఈ కోయిదర జాతకం బాగా చెప్తాడనమాట. ఈ కోయిదరిని మా ఇంటికి తీసుకెళ్తా, శాంతి జాతకం చూపిస్తా. దెబ్బకి కారణం ఏంటో నాకు తెలిసిపోతుంది. ఇంటికి వస్తాడో శాంతిని ఎక్కడికి తీసుకురమ్మంటాడో? శాంతిని రమ్మంటే రాదు కదా. ఎలాగోలాగా ఈయన్నే ఇంటికి తీసుకెళ్తా. కుర్రు అంబ పలుకు జగదంబ పలుకు. ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా, జరిగింది జరిగినట్టు చెప్తా, జరగంది జరగనట్టు చెప్తా. కుర్రో నమస్కారం. కుర్రు. అవునవును, మీరు బాగా చెప్తారని బాగా విన్నాను. కొండదేవర మీద ఆన మంచిగా చెప్తా దొరా. పర్వాలేదు, అతను 1000 ఇస్తే నేను 2000 ఇస్తా. కూకో దొరా, కూకో. నువ్వు మా ఇంటికి వస్తే ఇంకో 500 ఇస్తా. ఈ దొరేంది నేనేం చెప్పకపోయినా వేలకు వేలిస్తానంటుండు. ఇదేదో మంచి బేరలాగుందే. ఏంటి, ఇంటికి వస్తావా రావా? నో హోమ్ డెలివరీ? వద్దందరా. ఏం మనిషివా నువ్వు? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇక్కడ కూర్చుంటే రాని డబ్బులు ఒక్కసారి మా ఇంటికి వస్తే ఇస్తానంటే రానంటావేంటి? కుర్రు దొరకు వినికిడి సమస్యలా ఉందే. పదండి. ఇది రోడ్డు, మీ తాతగారాసి కాదు. నన్ను పొండే అంటావేంటి? దొరకు అర్థమయ్యేలా ఎట్లా చెప్పాలి? ఇంటికి వస్తే 2,500 ఇస్తానన్నాను కదా, వస్తావా రావా? మరి ఆ మాట ముందే చెప్పచ్చు కదా. పద తీసుకో, మూడ తీసుకో. పదండి. నడు. ఏంటి బాబాయ్, 6 ప్యాక్ ట్రై చేస్తున్నావా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బిజినెస్? బస్కిల్ బిజినెస్ ఏంటి? అదే వ్యాపారం అన్నాయి. అది వ్యాపారం కాదు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే నీకు అనవసరం అంటున్నాడు. అబ్బో, బాడీ లేపన బిల్డప్ ఏం తక్కువ లేదు. ఏదో పొట్టేసుకుని ఈడును. ప్రథమా హారతి తీసుకోమ్మా. కూర్చొని తీసుకోమ్మా. ఏందన్నా ఈ రోజు అందరూ వింతగా ప్రవర్తిస్తున్నారేంటి? వెంకో, కాసేపు నోరు మూసుకొని ఉండమను. అసలే పిల్ల కడుపుతో ఉంది. ఏంటా అల్లరి? నువ్వు ఊరుకరా, గమనుండు. సర్లే, వచ్చిన పని కాని. అమ్మ ఇడియాసాలు కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇంత బిల్డప్ ఇవ్వడు. నిషేధం, నీకు ఇక్కడ ఏం పని? ఆఫీస్ లో ఉండొచ్చు కదా. ఏం లేదు నా అన్నయ్య నిన్ను. ఇక నువ్వు పోతే నువ్వు కంగారు పడకు. ఈడప్పుడప్పుడు వరుసలు కరెక్ట్ గా చెప్తా ఉంటాడు.
అది కాదు ప్రతిమ, నిన్ను స్కానింగ్ కి తీసుకెళ్దామని వచ్చా. ఏమన్నా స్కానింగ్? నా బిడ్డకు స్కానింగ్ చేయిస్తావా? ఏంటి స్కానింగ్ చేయిస్తావా? నీ రియాక్షన్ కూడా ఎవరా ఓ పని అయిపోద్ది. నువ్వుండ్రా. అరే స్కానింగ్ చేపిస్తానంటున్నానండి, అదేదో చైన్ స్నాచింగ్ చేపిస్తానన్నట్టు అంత ఉలిక్కి పడుతున్నారు ఎందుకు? ఇప్పుడు ప్రథమ ప్రెగ్నెంట్ కదా, హాస్పిటల్ తీసుకెళ్లి స్కానింగ్ చట్టరీత్యా నేరం అని తెలీదా? అంటే నా బిడ్డకి ఆడపిల్ల పుడితే దాన్ని పిన్ని 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 వీడి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. వీడికి అంత సినిమా లేదు పిన్ని. ఒరే నేను చెప్తుంటే మధ్యలో ఎవడరమ్మన్నాడ్రా ఎంతవా? అన్నయ్య టెస్ట్లను పోయి స్కానింగ్ అన్నాడు పిన్ని. ఏమో టెస్ట్లని చెప్పి తీరా అక్కడికి వెళ్ళాక స్కానింగ్ చేయిస్తే? అంత అనుమానం ఉంటే నువ్వు పిన్ని తోడు రావచ్చేంటి? రావాలి. అక్కడ టెస్ట్ అయి చేసిన తర్వాత బిల్లు ఇవ్వాలిగా. రావద్దునా మనం వెళ్దాం. అసలు నువ్వెవడిరా? మా ఇంట్లో వ్యవహారాలు నీకెందుకు? వెంకు ఒకసారి డ్రామా. నేనెవరో తర్వాత చెప్తాను గాని ఆ వెంకు మెల్లగా ఎందుకు జారుకున్నాడో చెప్పు. అంటే వెంకు ఎవరని అన్నయ్య అడుగుతాడనే కదా. ఇవన్నీ అనవసరం, మేము టెస్ట్లకు రాము. దట్స్ ఇట్. అది కాదు ప్రథముడు, ఇప్పుడు టెస్ట్లు చేయించుకోవాలి కదా. టెస్ట్లు మేము చేయించాం అనట్లా, మీరు అవసరం లేదు, మేము తీసుకెళ్లి చేయిస్తాం అంటున్నా. అవును మేమే చేయించుకుంటాం. వాళ్ళు చేయించుకుంటానంటున్నారు కదా, చేయించుకొని. నీ కర్మ. సరే చేయించాక రిపోర్టులు చూపించండి. ఎలా గుట్టారా దెబ్బ? బాగోయింది. ఇప్పటిదాకా అల్లుడి మీద చేయి చేసుకున్న అత్తగా నాకు చెడ్డ పేరు రాకూడదని ఆగా. ఇంత పెద్ద అబద్ధమా పిన్ని? ఇదే హాల్లో మనం లాగపెట్టి కొడితే గింగరాలు తిరుగుకుంటూ గోడగా దుప్పాడు. కావాలంటే ఒకసారి గుర్తు తెచ్చుకో. అవును రోయ్. అయితే మాత్రం అత్త కోడల్ని కొట్టొచ్చు, కాల్చొచ్చు, చంపొచ్చు, కానీ అల్లుని తిట్టకూడదా ఏంటి? సరే కొడితే కొట్టారు కానీ మా వాడిని ఎందుకు కొట్టారు చెప్పండి. రిపోర్ట్లు చూపించడం అంటే మేము అబద్ధం ఆడుతున్నామనా? అదేగా అర్థం. అంతేగా మరి. చూడు, ఇంకొకసారి మమ్మల్ని అనుమానించావో. పద అన్నయ్య పద. ఇప్పుడు నీకేమర్థమైంది? కడుపు నిజమైన అర్థమైందిరా. రే 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 ఆగ్రా, వస్తున్నాను. ఉన్నావా అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఉన్నావా అసలున్నావా? దేవా ఉన్నావా అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? దేవా. సుజాత, సుజాత. ఏంటండి? ఏంటి శాంతి గోలా? పొద్దుననగా వెళ్ళిన శివ ఇంకా రాలేదంట. ఆయన గారు ఈవిడ గారిని అర్థం చేసుకోవాలట. అది జరిగే పనేనా? ఆ సంగతి ఆ దేవుడికి తెలుసు, మనకి తెలుసు. వాళ్ళకి తెలియాలి కదా. ఉన్నావా అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? వీళ్ళెవరి కోసం పూజలు చేస్తున్నారో ఆ చిట్టి తల్లి బాగానే ఉంది, వీళ్ళు మాత్రం మన ప్రాణాలు తోడేస్తున్నారు. ఇదే ఇల్లు, ఇల్లు కాదు దేవాలయం. ఈ ఇంటికేమైంది? ఒకవైపు పూజలు, మరోవైపు జాతకాలు. తీసుకొచ్చారా?
చెప్తున్నాను కదా ఉండు. ఈయన మా అన్నయ్య, మా వదిన. కుర్రో చూసావా, శాంతిని అడుగుతున్నాడు. శాంతి శాంతి అక్కడ శాంతి శాంతి చూడు కోయదరా. కుర్రో కుర్రు మళ్ళీ మేడారం సమ్మక్క సారక్క. వాళ్ళ విషయాలు తర్వాత, నీకు 100 ఇస్తా, నువ్వు పో. మా ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేవు. అర్థమైనది దొరా, 100 ఇస్తే పోతా. పాపం ఆ దొరను చూస్తా ఉంటే జాలేస్తున్నది. నువ్వు కాసేపు ఇంకా ఇక్కడే ఉన్నావు అనుకో, మమ్మల్ని చూసి కూడా జాలేస్తుంది. ఇదిగో దండాలు అన్నయ్య. ఏంటన్నయ్య దొర వెళ్ళిపోతుంటే సినిమా చూస్తున్నాడు. నేనెంతో కష్టపడి శాంతి గురించి తెలుసుకుందామని దొరను తీసుకొస్తే నువ్వు పంపించేస్తావేంటి? అది నువ్వు కదలబాక. అది కాదురా శివ. ఇప్పుడు ఏంటంటే నీతో మాట్లాడితే సరిపోతుందా? నాతో మాట్లాడక్కర్లేదా? నాతో మాట్లాడుతుంది కదా అంటావేంటి? ఈవేళ అటో ఇటో తేలిపోవాలి. శాంతి దొరకి చెయ్యి. శివా, శాంతి వ్రతంలో ఉందయ్యా, ఎవరిని ముట్టుకోకూడదు. వదిన దేవతం అంటే బలవంతంగానైనా సరే శాంతిని కూర్చోబెట్టమంటావా? సూపర్ ఐడియా. శాంతి శాంతి రా, ఎలా వచ్చి కూర్చో. అరే నేను చెప్తా సరే, వీళ్ళు చెప్పినా గానీ వినవా? రా. రే రే రే, మాటలు లేవు, అక్కడ చేతలు లేవు. సుజాత, వాడు వినేట్లేడు గాని ఇదిగో కోయదరా, జాతకం చూడడం వచ్చా? వచ్చు ద్వారా బతికించావు. నువ్వు వెళ్ళి చిటితల్లి జాతకం తీసుకురా. శాంతి జాతకం అని చెప్పి చూపిద్దాం. వెళ్ళరా. అలాగే. ఏంటి, నేను పట్టుకోకూడదా? నాకు అర్హత లేదా? సరే నువ్వు పట్టుకో వస్తుంది. నువ్వేంట్రా కొంప ముంచెట్టున్నావు? మెల్లిగా మాట్లాడు. ఏమన్నాడండి? ఏదో అన్నాడులే. అదే ఏమన్నాడు అంత కంగారు ఎందుకు? ఏదో అన్నాడు లేవే. అదే ఏంటి అని అడుగుతున్నా. ఏదో అన్నాడు కదా. అరే అన్నయ్య, ఎందుకన్నయ్య వదిన మీద అలా అరుస్తావు? శాంతిని కూర్చోబెట్టు అని వదిలికి మెల్లగా చెప్పొచ్చు కదా. శివా, జాతకం తెచ్చాను. ఓహో, శాంతి జాతకం తీసుకొచ్చావా? మరి నా జాతకం కూడా తేవాలి కదా, తెస్తానుండు. శివా, పర్లేదురా. అది కాదు వదిన, నా జాతకం కూడా. ఓహో, నా జాతకం కూడా తీసుకొచ్చావా? వెరీ గుడ్. మరి చెప్పొచ్చు కదా. చూసారా నా తెలివేంటో? సంతోషించాం కానీ కోయదర గారు రండి. రండి రండి, కూర్చోండి. మీరే చూడాలి, నేను కాదు. నా మొహం చూస్తున్నాడు ఇందాక నుంచి. ఈ రోజు కోయిదర్ అస్సలు విషయం చెప్తాడు, అప్పుడు చెప్తా దీని పని. వదినా, ఈ జాతకం నాదా శాంతిదా? శాంతిది. శాంతిదేనా? శాంతికి బాధ్యత నేర్పిస్తున్నాను, ఎవరూ తలుపు తట్టకండి. ఇట్లు మీ విధేయుడు శివరామకృష్ణ గారు. బాధ్యత నేర్పించడం ఏంటండి? రేపే చూడండి. ఫిట్టింగ్ బాబు ప్రొడక్షన్స్, ఎండు చేప మండే పాప.